ఏమన్నా లవ్ పెళ్ళిరా? లేదు బాబా, నన్ను నిజం చెప్పు. నిజం బాబా, ఎందుకు ఆలోచిస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము కదా గణేష్. ఈరోజు వీడియో ఏంటంటే మెత్తటి చేపలను అయితే అడ్డాకులో ఫ్రై చేసి తినబోతున్నామండి. ఎక్కువగా ఈ ప్రాసెస్ని అయితే మా చిన్నప్పుడు చేసేవాళ్ళు. గణేష్కి అడిగాను, నీకు తెలుసా దీని గురించి అంటే, నాకు తెలియదు బాబాయ్, నువ్వు చెప్తుంటే కొత్తగా వింటున్నాను అనేసి అంటున్నాడు. ఎందుకంటే తను చిన్నోడు కాబట్టి తనకు తెలిసి ఉండకపోవచ్చు. నేనైతే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ బట్టి, అంటే పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు, మేము కూడా చిన్నప్పుడు ఈ విధంగా ఫ్రై చేసి తినున్నాము, ఆకులో కాల్చి అడ్డాకులో. అదే వీడియోని అయితే ఇప్పుడు మేము చేయబోతున్నాం ఫ్రెండ్స్. వీడియోతో బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కానీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం బాబాయ్. ఇది చూస్తున్నారు కదా, ఈ పొయ్యి అయితే మేము చేసింది. ఇక్కడ ఫిష్ ఫ్రై వీడియో తీసాము ఒకటి ఆల్రెడీ. ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడడానికి ట్రై చేయండి. లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్ని వీడియోలు చేసినా సరే మాకైతే ఇక్కడే చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, చాలా ఎత్తైన రాయి ఇది. ఈ రాయి పైనే ఇప్పుడు మంట పెట్టేసి అడ్డాకులోనైతే మెత్తటి చేపల ఫ్రై అయితే చేస్తున్నాము. గణేష్, ఈ వారు ఉన్నాయి కదా కర్రలు, ఇవి తీసుకుందాం, ఓకేనా? గణేష్, నువ్వు వీడియో తీ, నేను చేస్తాను. ఆకులు అయితే నేను తీస్తున్నాను. ఇప్పుడైతే మా బాబు అయితే కర్రలు స్వీకరిస్తున్నాడు. ఇవే అండి ఆకులు అయితే గట్టిగా ఉంది. జలుబు ఒకటి చేసింది, జలుబు ఉంది కదా, వయసు. ఈ మంట అయ్యేలోపు మనం రెడీ చేసేవచ్చు. రెడీ చేసేవచ్చు మంట అయితే. మంట అయితే ఇప్పుడు అయిపోతుంది కదా బాబాయ్. జాగ్రత్త, మంట ఎక్కువ అయిపోతుంది. బాబాయ్ మంట అయితే రెడీ అయిపోయి వచ్చింది. మంట అయితే రెడీ అయిపోయింది బాబాయ్. చాలా ఎక్కువ కర్రలు వేసేసాం కదా, చూడు కదా, చాలా ఎక్కువ కర్రలు కూడా వేసాము. అవునండి, ఇంత మంట అయిపోయింది. అలా చేయాలి బాబాయ్, ఇది ఇలా చేయాలి కనుక. అవునా, ఈ విధంగా చేస్తే చాలా ఆకులు ఒత్తుగా పెట్టుకోవాలి, లేకపోతే అవునులే అది ఉడకకుండానే మనకి డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. డ్యామేజ్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి టేస్ట్ అవునులే రాదు. అది పుల్లుకు ఫ్రై అవ్వాలి కదా, పుల్లుకు ఫ్రై అవ్వాలి కదా, నిజంగానే. అవునులే, ఈ మాత్రం చేసుకుందాం. ఈ మాత్రం సరిపోద్దా? చాలా పోవచ్చు, చూద్దాం. ఇవి తర్వాత వేసేసుకో. ఈ మొత్తం చేసేయాలి కదా బాబు, ఇలా చేసి ఇలా ఆకు పెట్టాలి, కడగాలి మళ్ళీ. అవును, ఇలా ఆకు పెట్టేసిన తర్వాత కడగాలి కదా. కడిగి అవును, ఉల్లిపాయ, కారం, సాల్ట్, ఆయిల్ వేసి అంతే, చుట్టేసి కాల్చేయడమే. అవునులే, చుట్టేసి కాల్చేయడమే. நம்ம வரி கட் చేసినండి. ఓకే,
ఇంకేంటి గణేష్ అయితే ఇంకేంటి బాబాయ్ ఒక పాట పాడు. పాట బాబాయ్ పాడు గణేష్. నాకు పాటలు రా బాబాయ్, నీకే వచ్చు. నా గొంతు బాగాలేదు కదా, నీ గొంతు మనకనే బాగోదు నా గొంతు. నీ గొంతు బాగుంటుంది కదా బాబాయ్. ఇప్పుడు అసలే జలుబు చేసింది. నీ గొంతు బాగా పారిపోతావు. పారిపోనేమో కదా, పాడొకసారి. ఏమో గురు, నిజం బాబాయ్. పారిపోయావనుకో మళ్ళీ ఒక్కడ అయిపోతాను వీడియో చేయడానికి. లేదు పారిపోతాను, అందుకనే పాడకుండా ఉంటేనే బెటరు కదా. మరి పాడాలి అంటున్నావు కదా మరి, పాడదంటున్నావు కదా మరి. సౌండ్ వచ్చేస్తుంది మంట. సౌండ్ వచ్చేస్తుంది మంట. పసుపు పొడి అండి కొద్దిగా తీసుకొచ్చాము. లెసంతో కదా కట్టే కదా. సాల్ట్ సాల్ట్ కారం. అవునులే. మొత్తం వేసేస్తావా? ఎక్కువ అయిపోద్దేమో. పట్టదు కనుక వీళ్ళు చిన్న బటాకైతే తెచ్చుకున్నాం కదా బాబాయ్. గణేష్ బాబాయ్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అవును రెడీ అయిపోయింది. పొట్లను చుట్టేద్దాం. చుట్టే బాబాయ్. పొట్లను చుట్టేసి తాడుతో కట్టాలి బాబాయ్. కట్టేసి కాల్చేటమే. కట్టేసేదా కదా, కట్టేసి కాల్ చేయడమే. ఇలా ఉందా? అవునులే. కట్టాలి ఇప్పుడు. చిన్న పొట్లను ఒక చుట్టే బాబాయ్. చిన్న పొట్లను చుట్టేద్దాం. ఎంతదైనా పర్లేదు, మొత్తానికి చూద్దాం. అవును చుట్టే. ఓకేనా? ఓకే. ఈ వీడియో యూట్యూబ్లో ఎవరైనా చేశారా? మనమే ఫస్ట్? నేనైతే చూడలేదు. చూడలేదు. అది మనమే ఫస్ట్ ఏమో. అవును, నేనైతే చూడలేదు దానికి, అందుకని నేను కూడా చూడలేదు ఈ వీడియో అయితే. నేను కూడా బాబు చాలా చూసాను. చేస్తుంటే ఉండొచ్చు, లేదంటే మనది ఫస్ట్ ఉండొచ్చు. మనది ఫస్ట్ సెకండ్ తెలియదు కానీ కదా. అంతే. గణేష్ రెడీ అయిపోయింది అబ్బా. రెడీ అయిపోయింది బాబాయ్. ఓకేనా? ఓకే. కాల్చేద్దాం. మంట కూడా ఏంటి బాబు, బుర్ర పడైంది. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మంట అవ్వదు అంటుండే. అన్నాను ఏదో అన్నాను రా మాట వరుసకి. మంట అవుతుంది చెప్పాను కదా. ఈ మంటలన్నీ దీనిపైన వేయాలి. నిప్పులన్నీ నిప్పులు మొత్తం వేసి చూడు, ఏదో ఒక్కసారికే మాడిపోయింది చూసేవా. ఇంకోసారి చేయాలి బాబా కరాలు. చిన్న చిన్న వేద్దాం పైన. పైన వేద్దాం అయితే. ఓకే. ఇప్పుడైతే కాల్చేది కూడా కనిపించలేదు కదా బాబాయ్, మొత్తం కప్పేసినట్టున్నాం కదా. పొట్లమా? బొట్టలో మొత్తం కప్పేసినట్టున్నా, అసలు కనిపించట్లేదు. ఏంటి కనసు బాబాయ్ ఏంటి మరి విచారంగా ఆలోచిస్తున్నావు? లేదు కూర్చున్నాను కదా. అంతేనా? అంతే మరి. ఏమన్నా లవ్ పెళ్ళిరా? లేదు బాబాయ్, అంటే ఎక్కడ నిజం చెప్పు. నిజం బాబాయ్, ఎందుకు ఆలోచిస్తా. చూడండి ఇదిగో డల్లుగున్నాడు. లేదు బాబాయ్, డల్ కాదు. నిజం చెప్పు, ఏదో గొడవ అయిందంట నీకు మీ లవర్కి. ఎక్కడ బాబు, నాకు లవర్ లేదు. ఇంకా ఎవరున్నారు? నేనే అంటున్నాను. లేదు, ఎందుకు కావాలి చెప్తాను. లేదు బాబాయ్. బాబాయ్ ఇప్పుడు ఉడికిందో చూద్దాం. చూద్దాం. చూడు బాబాయ్, అప్పుడు నెల్లు అయితే వచ్చింది బాబాయ్. ఉడికినట్టేనా? ఉడికినట్టే. స్మెల్ అయితే వచ్చింది, మొత్తం కాలిపోయినట్టుంది కదా. జాగ్రత్త, కిందకి మళ్ళీ పడవేసేస్తాం కూడా కొంచెం. ఇట్లు ఓకే ఓకే.
భలే వాసన వచ్చేసింది బాబాయ్. ఇంకా ఇదిలా తినేటమా మనం? తినేయడం మరి, ఇది కొంచెం ఆకు కాలింది కాబట్టి సైడ్లో ఉంది, అది అలా ఉండిపోద్ది. ఉండిపోద్ది మరి. 2 3 తిన్న ఒకటి తింటే పెట్టి. అవును. ఎలా ఉంది? సూపర్ బాబాయ్, నిజంగా. నిజంగా. ఆ వాటర్ ఇవ్వు. వీటితో అంబాలి కానీ గజ్జైన ఉంటే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అంతా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.